హాయ్ అండి, ఈరోజైతే వచ్చేసి క్లాస్లో అయితే మీకు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. కుచ్చు అయితే ఇలా ఉంటుంది. మిడిల్లో వచ్చేసి మనం టెయిల్ బౌస్ అయితే యాడ్ చేస్తాము. అది ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, బౌస్ అయితే ఇవి ఉన్నాయి, మల్టీ కలర్లో ఉన్నాయి. సో బట్ నేను శారీకి వచ్చిన కలర్ మాత్రమే తీసుకున్నాను అండ్ 4mm బీడ్స్ అయితే తీసుకున్నాను. ఎవరికైనా మీకు మెటీరియల్ కావాలి అంటే నా దగ్గర అయితే అవైలబుల్ ఉందండి. నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. నేనైతే కొరియర్ అయితే చేస్తాను మీకు. సో డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా నార్మల్ నీడిల్లోకి 4 స్టాండ్స్ అయితే కాటన్ థ్రెడ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము ముందుగా ఒక టెయిల్ బౌ అయితే తీసుకొని దాని వెడల్పులో మాత్రమే మనము ఒక లాక్ అనేది వేసుకుంటున్నాము. టెయిల్ బౌ దగ్గర ఒక లాక్ అయితే వేసుకోండి. అది ఎంత వెడల్పులో ఉందో చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత దాని పక్క నుంచి ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టెయిల్ బౌ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. 2 లాక్స్ అయితే కంపల్సరీ వేసుకోండి. ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. అక్కడ మనం వేసుకునే లాక్స్ని బట్టి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 4mm బీడ్ అయితే తీసుకోండి. ఒక 4mm బీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 లాక్స్ అయితే వేసేసుకోండి. ఫస్ట్ ఈ లాక్ వేసిన తర్వాత దాని పక్కన ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత కుచ్చు కుట్టుకోవడానికి కొంచెం అయితే గ్యాప్ ఉంచుకోండి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా కుచ్చు కుట్టుకోవడానికి కొంచెం గ్యాప్లో అయితే మనము ఒక లాక్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 లాక్స్ వేసుకోండి. ఇంకా ఇలా 2 లాక్స్ 1 బీడ్ అండ్ టెయిల్ బౌ మళ్ళీ ఒక 2 లాక్స్ 1 బీడ్ అయితే తీసుకుంటూ అలా ఒక చిన్న 2 లాక్స్ అయితే వేసుకోవాలి. ఏంటంటే అది బీడ్స్ అనేవి కదలకుండా గట్టిగా ఉంటాయి అలా 2 లాక్స్ వేసుకోవడం వల్ల. సో ఈ విధంగా శారీ మొత్తము ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. చూడండి, ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మనం టాజిల్స్ ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి బౌ కూడా వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఫస్ట్ దగ్గర నుంచి చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉంటుంది. ఎవరైనా వేసుకోగలిగే లాంటి డిజైన్సే చూపిస్తాను. మరి హార్డ్ డిజైన్స్ అయితే ఇలాంటి డిజైన్స్ చూపించాను. ఇప్పుడు శారీ మొత్తం వేసాను కదండి. శారీ మొత్తం వేసినాక ఈ నీడిల్లోకి 120 స్టాండ్స్ ఎక్కించుకున్నాను. నీడిల్లోకి 120 స్టాండ్స్ అంటే టోటల్ 240 స్టాండ్స్ నీడిల్లో ఉన్నట్టు. ఇప్పుడు మనకి నీడిల్లో 240 స్టాండ్స్ ఉన్నట్టు. మనము ఇప్పుడు కుచ్చు కుట్టుకునేటప్పటికి 240 ఏమవుతుందంటే డబల్ అవుతుంది కాబట్టి 480 లైన్స్. ఈ దగ్గర మాత్రమే అందరు కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో అందుకు ఎవరైనా అర్థం కాని వాళ్ళ కోసం అయితే మళ్ళీ క్లియర్గా అయితే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళ కోసం అయితే మాత్రమే చెప్తున్నాను. నీడిలోకి 120 స్టాండ్స్ అంటే ఎక్కించుకున్న తర్వాత టోటల్ 240 అవుతాయి. కుచ్చు వేసుకున్నాక 480 లైన్స్ అయితే అవుతుంది. మనం ఎంత పొడుగు కావాలి 1.5 ఇంచు లైన్ అయితే ఉంచుకొని కట్ చేసేసుకోండి. చూడండి, డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, కామెంట్ దగ్గర హైప్ అని వస్తుంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే హైప్ మీద క్లిక్ చేసేయండి. అండ్ చూడండి, ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను టాజిల్. అండ్ శారీ మొత్తం వేసాక డిజైన్ ఎలా ఉంది చూడండి. అండ్ ఫైనల్గా ఫోటో అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.